హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? మనమైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే మీకైతే అందిస్తూ ఉన్నాం అనమాట. లాస్ట్ ఏదైతే వీడియో వచ్చిందో ఫేక్ రిపోర్టర్ అని చెప్పి మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ అంతేకాకుండా నా ఆయుధాన్ని అయితే బయటికి తీస్తాను. కట్టడాయ్ తెలిసిపోయిందా? ఇది మన ఆయుధం అనమాట. ఫేక్ రిపోర్టర్ సిరీస్ అయితే రన్ అవుతూ ఉంటుంది. అయితే ఈరోజు ఏంటంటే ఇక్కడ మర్డర్ జరిగింది అని చెప్పి చిన్న కాన్సెప్ట్ తీసుకొని అయితే వచ్చామన్నమాట. సో ఎలాంటి ఆన్సర్స్ వస్తాయో, క్రేజీ ఆన్సర్స్ వస్తాయి. మన నెల్లూరు గురించి తెలిసిందే కదా, క్రేజీ ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఎందుకు ఆలోచిస్తే వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని వెళ్ళిపోదాం. అయితే నిన్న జరిగిన ఘటన అయితే ఉందో, అయితే అన్న సమోసా బండి కాబట్టి నిత్యం ప్రజలు తిరుగుతూ ఉంటారు. అన్నకైతే ఖచ్చితంగా ఈ జరిగిన ఇన్సిడెంట్ అయితే తెలిసే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. అన్న నిన్న ఇక్కడ కాలేజ్ పిల్లోడు మర్డర్ అయితే చేశాడు కత్తితో పొడిచి. దాని గురించి మీకు ఏమైనా తెలుసా? కాలేజ్ కుర్రాడు అంటే 20 సంవత్సరాల కుర్రాడు అంటే చూడలేదు. అయితే అన్న ఏం చెప్తున్నారంటే నేను ఇదే సమోసాల బండి తీసుకుని వచ్చే ఏదైతే 4-4:30 ప్రాంతంలో అప్పుడైతే మర్డర్ జరిగింది, నేను కళ్ళారా చూశానని చెప్పి అయితే అన్న చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారంటే నేను బండి తీసుకుని వచ్చేటప్పుడు ఆ కత్తి జోబులోంచి తీసి పొడిచాడు అని చెప్పి చెప్తా ఉన్నారనమాట. సో ఏదైతే ఘటన జరిగిందో అది చాలా బాధాకరం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఏదైతే ఆ ఘటన జరిగిందో దానికి సంబంధించిన వాళ్ళు అయితే చాలా బాధాకరం అని చెప్పొచ్చు. సో అన్న అయితే దగ్గరుండి చూశాడు. పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నేను ప్రత్యేక సాక్షి అని చెప్పి అయితే అన్న చెప్తా ఉన్నారు. పోలీసు వాళ్ళు వస్తే చెప్తారా? అయితే అన్న ఏం చెప్తున్నారంటే కత్తి అక్కడ పడిపోయింది, నేనే తీసుకుని వచ్చి కాలువలో పడేసాను కూడా చెప్తా ఉన్నాను. అయితే కత్తి కూడా నేనే కాలువలో పడేసాను నా చేతులతోనే, దాని మీద ఏలు ముద్దలు కూడా నాయే ఉంటాయి, నేనైతే దగ్గరే ఉన్నానని చెప్పి చెప్తా ఉన్నారు అనమాట. చెప్పండి చెప్పండి అన్న. అయితే కత్తి కూడా నేను దగ్గర ఉండి చేపించాను ఆ కత్తి నేను చెప్పి అన్న అయితే చెప్తా ఉన్నారు అనమాట. అన్న మీరే దగ్గర ఉండి చేపించారన్నమాట. మాకు 4 ఆడపిల్లకైనా అయితే అన్న ఏం చెప్తున్నారంటే మర్డర్ నేనే చేపించాను, నా పాత కక్షలే దీనికి కారణం అని చెప్పి చెప్తా ఉన్నారు. చెప్పండి అన్న, మీరు చేపించారు చేపిలేదా? సరే తిరిగి చేపిలేదని చెప్పండి. చెప్పు. నాకేం తెలియదు, చెప్పండి లేకపోతే మీ మీద కేసు వస్తుంది. అదొకే పోలీసు వాళ్ళకి కూడా నేను భయపడిన అయితే అని చెప్తా ఉన్నాడు అన్న. పోలీసు వాళ్ళకి కూడా భయపడరు మీరా? పోలీసు వాళ్ళకి కూడా భయపడరు మీరా? అందుకే అన్నకి అర్థం కాలేదు. అయితే క్రేజీ అంటే క్రేజీ వస్తుంది ఆ వీడియో అయితే. ఇంకొంతమంది అడదాం పాండి. అన్న నమస్తే అన్న, ఒక నిమిషం ఆగండి. మీ పేరు? రామస్వామి అన్న. అయితే ఇక్కడ నిన్న ఒక ఘటన జరిగింది, ఒక అబ్బాయి కత్తితో పొడి చేసి వెళ్ళిపోయాడు అని చెప్పి సమాచారం అయితే అందింది. అదేమన్నా మీకు తెలుసా? నాకు తెలియదు. అయితే అన్న ఏం చెప్తున్నారంటే అన్న ఏం చెప్తున్నారంటే నిన్న ఏదైతే ఘటన జరిగిందో అది నేను దగ్గరుండి చూశాను, కత్తితో పొడవడం, ఆ కల్లారా రక్తం అయితే బయట రోడ్డు మీద పడిందని చెప్పి చెప్తా ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు అన్నాడా? ఏం చేస్తున్నారన్న మీరు ఆ టైంలో? చూడలేదు అంటుంటే మళ్ళీ చూడలేదు అదేంటి డైలాగ్ అండి? అర్థం కాల నాకు. నేను అసలు చూడలేదు, ఆ విషయమే తెలియదని చెప్తున్నాను కదా. అయితే అన్న ఏం చెప్తున్నారంటే ఆ మర్డర్ నేనే దగ్గరుండి చేపించానని చెప్పి అయితే అన్న చెప్తా ఉన్నారనమాట. దీనికి పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా లేకపోతే ఏదన్నా పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా? నువ్వు ఏ విలేకరు నువ్వు? మీకు పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా? ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడు ఏదైతే మర్డర్ జరిగిందో దానికి సంబంధించి అన్న మీరు వెళ్ళబాకండి, మీ మీద కంప్లైంట్ వస్తుంది అన్న. మీకు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? పోలీస్ స్టేషన్. ఓకే పోలీస్ స్టేషన్. ఓకే పోలీస్ స్టేషన్ అయితే పోదాము. అదే నేను జరిగిన ఘటన ఏదైతే ఉందో మీకు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. మీరేం చెప్పాలి? క్లారిటీ చెప్తే కదా. నాకు అసలు విషయమే తెలియదు. మర్డర్ చెప్పినా నువ్వు చెప్తేనే నాకు తెలుసు. మళ్ళీ దగ్గర ఉండి చేయించానని చెప్తున్నావా? ఒకసారి మామూలుగా చెప్పండి అన్న. ఎక్కువ నిత్యం ఇక్కడే ఉండే వాళ్ళని అయితే అడిగితే కరెక్ట్గా సమాధానం మనకు దొరుకుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాము. అన్న నిన్న జరిగిన ఘటన గురించి మీకు ఏమైనా తెలుసా? తెలీదు. అయితే నిన్న కాలేజ్ కుర్రోడు ఒక అబ్బాయి బ్యాగ్ లోంచి కత్తి తీసి పడవడం జరిగింది ఇక్కడ. మీకు ఏమైనా తెలుసా దాని గురించి? తెలియదని చెప్తుంటే మళ్ళీ మాకేం తెలుసు. అయితే అన్న ఏం చెప్తున్నానంటే ఆ ఘటన జరిగినప్పుడు నేను పక్కనే ఉన్నాను, నేనే చేపించానని చెప్పి అన్న ఇది చెప్తా ఉన్నాడు అనమాట. దీనికి పాత కక్షలు ఏమన్నా ఉన్నాయన్న? ఏమో కనుక్కొని చెప్పాలా. అయితే అన్న ఏం చెప్తున్నారు? ఇంటర్వ్యూ చేస్తే తెలుస్తుంది. అయితే ఇంటర్వ్యూ పాస్ ఫెయిల్ అయిపోయాడని చెప్పి గొడవలు వేసుకొని పొడుచుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. కత్తి చూసారు మీరు? మీరు కానీ చూసారా? మా ఏడుంది కత్తి అక్కడ పెట్టినారా? నిన్న మర్డర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఘటన ఏదైతే జరిగిందో అదైతే మేము కల్లారా చూసామని చెప్పి చెప్తా ఉన్నారనమాట. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది అన్నది? అసలు తెలిస్తే కదా చెప్పేది. అయితే సుమారు 4-4:30 ప్రాంతంలో మర్డర్ అయితే జరిగింది. నేను పక్కనే ఉన్నాను. పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నేను ప్రత్యేక సాక్షి అయితే చెప్తానని చెప్పి చెప్తా ఉన్నారనమాట.
పోలీసు వాళ్ళు వచ్చినా కూడా చెప్తారన్న సాక్ష్యం? అసలు తెలిస్తే కదా చెప్పేదానికి. అయితే అన్న ఏమంటున్నారంటే నేను పోలీసు వాళ్ళకి కూడా భయపడను, నేను అది మర్డర్ జరిగిన తర్వాత కత్తిని తీసుకెళ్ళి నేనే కాలంలో పడేసాను, కావాలంటే నా ఏలు ముద్ర కూడా ఉంటే చెక్ చేసుకోండి అని చెప్పి అన్న అయితే చెప్తా ఉన్నారు అనమాట. ఈ మర్డర్ ఏదైతే ఉందో దాంట్లో మీకు ఏమైనా సంబంధం ఉందా? ఏమో నీకు సంబంధం ఉందేమో, ఇన్ని వివరాలు చెప్పేవాడికి. అయితే అన్న ఏం చెప్తున్నారంటే దీంట్లో నాకు సంబంధం ఉంది, ఇది కావాలని ప్రీ ప్లాన్డ్ గా చేసిన మర్డర్ అని చెప్పి అన్న అయితే చెప్తా ఉన్నారనమాట. అయితే ఎందుకన్నా పాత కక్షలు ఏమైనా ఉన్నాయి మీకు? ఏమో మీకు కూడా ఏమో ఇవన్నీ వివరాలు చెప్పేదానికి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? సీను అన్న. అన్న ఇక్కడ ఇందాక రీసెంట్గా నిన్న సాయంత్రం జరిగింది ఘటన, ఏదైతే కత్తితో ఒక అబ్బాయి మర్డర్ చేశాడంట. అవును, తెలుసా మీకు? కనుక్కుంటే ఎన్నా కానీ నేను చూడలే. అయితే అన్న ఏం చెప్తున్నారంటే అది మర్డర్ అయితే తెలుసు అని చెప్పి చెప్తా ఉన్నారన్నమాట. మీరు చూసారన్న? చూడలేదన్నా. అయితే అన్న ఏం చెప్తున్నానంటే మీరేం చేస్తుంటారు? ఆటో తోలుతుంది, కాకి చొక్క వేసుకో. అంటే కాకి చొక్క చాలా మంది వేసుకుంటా ఉంటారు, పోలీసు వాళ్ళు కూడా వేసుకో మరి. అయితే అన్న ఏం చెప్తున్నారంటే నేను ఆ ఆటో వేసుకుని ఇట్లా వచ్చే సందర్భం ఏదైతే ఉందో అప్పుడు ఒక అబ్బాయి బొడ్లో నుంచి కత్తి తీసి నా కళ్ళ ముందే పొడి చేశారని చెప్పి అయితే అన్న అయితే చెప్తా ఉన్నారు అనమాట. ఎందుకు పొడి చేశాడు? ఎందుకంటే దారికి అడ్డం వచ్చాడు పొడి చేసాడు. అంటే పాత కక్షలు ఏమైనా కారణం ఉందా లేకపోతే నేను జరిగిన? పాతవి ఉన్నాయి, కొత్తవి కూడా ఉన్నాయి. పొడి చేశాడు. పేగులు ఏమన్నా బయటకు వచ్చాయన్నా? 2 గాను వచ్చాయి అనుకుంటాను. 2 పేగులు అయితే బయటకు వచ్చాయని చెప్పి అన్న చెప్తా ఉన్నారు. అన్న పోలీసు వాళ్ళు అంటే లెక్క ఉండదా? ఏముండదు, నా వాళ్ళని పొడి చేసి వెళ్ళిపిల్లా అంతే. ఇంకా సంగతి అంటే ఎవరు మీకు సంబంధించిన వాళ్ళు? మాకు సంబంధించిన కాదు, కాకపోతే వాళ్ళు చెప్తుంటారు నేను కూడా ఉన్నానని. అయితే అన్న ఏం చెప్తున్నారంటే ఆ మర్డర్ నేనే దగ్గర నుండి చేపించానని చెప్పి అయితే అన్న చెప్తా ఉన్నారనమాట. ఏదైతే ఘటన జరిగిందో అది పాత కక్షలకు కూడా ఒక కారణం అయితే అడ్డం జరుపుకోమంటే అడ్డం జరుపుకోను అని చెప్పి. నేను లేడు స్వామి, నువ్వేదో ఆయన నమ్మిరికిస్తున్నావు మళ్ళా. అయితే అన్న ఏం చెప్తున్నారంటే నిన్న ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి నేనే దగ్గర నుండి చేపించాను దానికి అని చెప్పి అన్న అయితే చెప్తున్నాడు అనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ లోకల్ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు, నా మీద ఎలాంటి కంప్లైంట్ అయితే ఇయ్యరని చెప్పి చెప్తా ఉన్నారు అనమాట. ఎందుకంటే మీరంటే భయం ఇక్కడ? అన్నా నేను అంత పిస్తాయం కాదన్నా, నేను ఆ మర్డర్ అయితే నేను చూడలేదన్నా.